నైట్ తాగినాం. ఆయన తర్వాత ట్రిప్ పోమని చెప్పేసి ఇగో బండ్ల మీద కార్ ఇస్తున్నాం అని చెప్పేసి పోతున్నాం. ట్రిప్ ఏడికి పోతాం అంటే శ్రీశైలం ఘాట్ రోడ్ లో తాగిన తర్వాత ఘాట్ రోడ్ అనమాట. ఊరలు భయపడుతున్నారు వీడియోలో చూడ పిల్ల వచ్చా ఇలా ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంటికి వచ్చా స్టార్ట్ అయినాం అనమాట. కార్ తీసుకొని అయితే పోతున్నాం. ఇప్పుడు టోలెట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. దోసుగాడు ఇద్దరు దోసుగాళ్ళు వెనక భయపడి పోయి రెండుకి. ఇప్పుడే స్టార్ట్ అయినాం. టూర్కి ఎడికి పోతాం అయితే తెలియదు, కానీ ఏదో ఒక టూర్కి అయితే పోతాం. చూద్దాం ఒకసారి. ఇగో పోరలు శ్రీశైలం అయితే అనుకుంటున్నాము. శ్రీశైలం నుంచి ఇంకో ట్రిప్ ఉంది, నియర్ బై 100 కిలోమీటర్స్. ఆ ట్రిప్ ఇట్లా చూద్దాం ఒకసారి. బండ్లు అయితే పెట్రోల్ అయితే ఓపెన్ చేసినాం. 2000 అయితే కొట్టించాం శ్రీశైలంకి అయితే. కార్ అయితే తీసుకున్నాం, నెంబర్ ప్లేట్ లేదు. ఈ రోజు వచ్చింది అనమాట. ట్యాక్సీ పే నుంచి ఓన్ ప్లేట్కి కన్వర్ట్ చేయించినాం. బండి అయితే ఇది. మా దోస్తులు అయితే రెడీగా ఉన్నారు. బడ్జెట్ మొత్తం మా ఫ్రెండ్ గాంది. ఇక కార్ తీయాలి, వెళ్ళిపోవడం ఇక సీదా. అయితే హాఫ్ ట్యాంక్ ఎక్కువ వచ్చింది పెట్రోల్. 2000 చిల్లర కొట్టించినాము. కరెక్ట్ 20 లీటర్లు కొట్టించినాము. చూసుకోవచ్చు. డైరెక్ట్ అయితే ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోతుంది. రిటర్న్ గిల్ అవుతుంది బండి. ఇక మిగిలిన తక్కువ అయితే చూసుకోవాలి. ఇక ఓకే స్టార్ట్ అయిదాం. ఇక జై శ్రీరామ్, ఓం నమ శివాయ. మళ్ళీ అయితే చాయ్కి అయితే తాగినా అనమాట. చాయ్ బిస్కెట్లు అయితే తినేసినాం. ఇంకో కార్ అయితే అక్కడ పార్క్ చేసేసినాం. ఇంకా మూతవారి ఇక వండుకుండు రెస్ట్. మందే కార్ అది. చాయ్లు అయితే కొట్టేసి తూసులు అయితే తినేసినాం అనమాట. ఈ మార్నింగ్ వచ్చేసి 6కి ఓపెన్ చేస్తారంట ఇది చెక్ పోస్ట్ దగ్గర. సో ట్రై చేయాలి ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత. మావాడైతే మొత్తం నిద్రపోతుండు లంగా. అయితే ఆల్రెడీ ఇచ్చు ఒకడైతే ఆల్రెడీ మొత్తం పండుకుని కాలు బయట పెట్టి. చూద్దాం ఎట్లయితే చూద్దాం ఒకసారి. హలో ఫ్రెండ్స్, నైట్ అయితే ఇక ఒక దగ్గర అయితే ఆపేసాం అనమాట. ఇక 6 గంటలకి ఓపెన్ చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్. సో నేనైతే ఒక పెట్రోల్ బంక్ దగ్గర చూసి అయితే టైం అయితే ఆపేసాను అనమాట. సో ఘాట్ రోడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఘాట్ రోడ్ది ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఘాట్ రోడ్కి. ఇవన్నీ ఘాట్ రోడ్స్ దగ్గర ఎంట్రన్స్ అనమాట. ఇది చూసుకోవచ్చు. మంచిగా పచ్చని చెట్లు, సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే. మీరు ఇట్లా శ్రీశైలం రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. బస్ వే కావాలన్నా, కార్ వే కావాలన్నా, ఎంత అయితే ఒకసారి డీటెయిల్ బడ్జెట్ ట్రిప్ కావాలన్నా చెప్పండి. ఫుల్ బడ్జెట్ ట్రిప్ ఎంత కావాలన్నా. ఫైనలీ ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక చెక్ పోస్ట్ అయితే ముంగడ ఉంది కదా, ఇక్కడ పోతుంది కదా. చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక 10-20 నిమిషాలు అయింది అనుకో చెక్ పోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోతాం. శ్రీశైలమే. ఇంకా లొకేషన్ చూడ ఎట్లుందో, సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకా కరెక్ట్ 50-55 కిలోమీటర్లు అవుతుంది. సో చూసుకుందాం. ఇక మెయిన్ ఘాట్ రోడ్ మొత్తం ఇదే. ఇంకా ఈ చెక్ పోస్ట్ దాటిందంటే ఇప్పుడు ఉంది కదా, ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మెయిన్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక బాగుంటుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. మంచిగా మబ్బులు ఉన్నాయి, మంచిగా మొత్తం గ్రీనరీ అయితే సూపర్ ఉంది అసలుకి. చూస్తున్నారు కదా, ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. కంపల్సరీ అయితే మాన్సూన్ సీజన్లో మాత్రం శ్రీశైలం అయితే వస్తే సూపర్ ఉంటుంది లొకేషన్. ఇట్లా క్రేజీ ఉంటుంది. ఇంతమంది ఉంటారు దర్శనానికి. ఎంత అయితే చూడాలి ఇక టైము. సక్సెస్ఫుల్ అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. శ్రీశైలం అయితే నైట్ చిన్న ప్లాన్ తోటి ఇప్పుడైతే రీచ్ అయిపోయినా అనమాట. ఒక్కసారి చూపిస్తే చూడండి. చూసారు కదా శ్రీశైలం అనమాట. మెయిన్ ఈ లొకేషన్ నుంచి కరెక్ట్ చూస్తే బరాబర్ కనిపిస్తాడు డ్యామ్. గేట్లు అయితే ఏం వదలలేదు, అన్నీ అయితే క్లోజే ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ అనమాట. గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అన్ని. చిన్న వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్. దాని మొత్తం వాటర్ అంతా ఎండిపోయినాయి. ఆల్మోస్ట్ అంతా ఎండిపోయింది అనమాట. ఇగో ఇక్కడ మొత్తం అచ్చు కనిపిస్తుంది కదా, ఇట్లా దాకా మొత్తం అయితే ఎండిపోయింది, అంత పోయింది. అట్లైనా గ్రీనరీ అయితే సూపర్ ఉంది.
బాగుంది లొకేషన్, ఇంత గ్రీనరీ. మాన్సూర్ కదా, ఇంకో అట్లనే వర్షాకాలమే కదా, ఇన్ని వాటర్ లేకపోవడం అసలు షాకింగ్ అసలుకి. చూసారు కదా డ్యామ్. వాటర్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి అనమాట శ్రీశైలంలో అయితే. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు పవర్ ఉంటుంది చూసినా, కరెంట్ జనరేట్ చేస్తుంది చూసినాం, అదే అనమాట. సో నీకు అది ఎట్లా వెళ్ళాలంటే, నీకు కింద వాటర్ ఉంటే నీకు మొత్తం అది సర్క్యూట్ అవుతుంది. అది ఉంది కదా, మిషన్స్ ఉన్నాయి చూసినా రౌండ్గా, సో అదే అనమాట. నీకు ఎట్లా అంటే మన రౌండ్గా తిరుగుతుంది షార్ట్ సర్క్యూట్ లెక్క, సైకిల్ లైక్ అట్లా అనమాట. సో దానివల్ల మనకి కరెంట్ పవర్ వచ్చేస్తుంది. సో అది చూసుకో ఒకసారి. ఇది మనకి శ్రీశైలం డ్యామ్ అని వచ్చేసి. మీరు ఇట్లా వస్తే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఇలా ట్రావెల్. ఒకసారి వద్దాం. ఆర్టీసీ బస్ అసలు ఎంత టర్నింగ్ ఎట్లుంటుంది చూడు, ఈ ప్లేస్ నుంచి చూడండి ఒకసారి. ఆడ కార్ ఇట్లా ఆడుంది చూడు, ఆడ ఏడు దిగుతా అని భయపడ్డది నాకైతే. అగో అనవసరం మొక్క కొంచెమే దాక్కున్న కార్కి అయితే అది బస్సోడు, ముందు వచ్చిన బస్సోడు అనమాట. శ్రీశైలం టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట, ఆల్మోస్ట్ రీచ్ అనమాట. ఇది వచ్చేసి లీగల్ స్కామ్ అనమాట. ఇది శ్రీశైలంలో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. చూడు ఒకసారి, క్యాష్ లేవు, ఫోన్ పే ఇద్దామని చెప్దాం, లేకపోతే వెనక దింగే అంటాడు. చూద్దాం ఒకసారి అన్నీ. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆటోకి వచ్చేసి 30 రూపీస్ అంట. కారు, జీపు, మోటార్ వింగర్ ఇవన్నిటికైతే ఒక నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నా చూడండి. అయ్యో డిస్ప్లే మీద పెట్టిన బోర్డు అయితే. మళ్ళీ ఆటోకి అయితే 30 రూపీస్ అంట. ఇట్లా ఎట్లా అయితే అమ్మా, మా దగ్గర అయితే లేవు. క్యాష్ ఉందా, క్యాష్ అడుగుదాం ఒకసారి. ఫోన్ పే అయితే లేదు మన దగ్గర, ఫోన్ పేలోనే, క్యాష్ అయితే లేవు మన దగ్గర. సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ క్యాష్ అయితేనే అవైలబుల్, లేదనుకో లేదు, పక్కా జరుపుకో బండి అని చెప్పేసి అంటుండు మనోడు. ఇది ఏంది, ఎంతవరకు న్యాయమో ఇది నాకు అర్థమైతలేదు. శ్రీశైలంలో ఎందుకు ఇంత లీగల్ గా స్కామ్ చేస్తున్నా నాకు అయితే అర్థమైతలేదు. ఫాస్ట్ ట్రాక్ ఉంది మా దగ్గర, మరి ఎందుకు తీసుకుంటలేరు? దారుణంగా దింగిపోతారా కదా, చూడండి ఒకసారి ఇంత లీగల్ గా దింగిపోతారా అసలు. చూడు, కార్కి 100 రూపాయలు అంట. వచ్చు నీకు ఫారెస్ట్ ట్యాక్స్ 70 రూపాయలు ఉంది, అది ఇట్లా విత్ టోలు. అది వీళ్ళు ఎందుకు ఇంతగానో దిగిపోతారో అర్థమైతలే. అది దేనికోసం, అది డెవలప్మెంట్ కోసమా? ఉండిలేస్తారు వీళ్ళకి ఎందుకు, అది నాకు అర్థం కాని. ప్రతిసారి ఇప్పటికి నేను ఎన్నోసార్లు వచ్చినా తీద్దామనుకున్నా వీడియో, కానీ తీయలే నేను. డైరెక్ట్ ఇప్పుడైతే వీడియో తీసిన అనమాట. ఎందుకు కట్టాలి ప్రేమ, ఎందుకు వేయాలి వీళ్ళకి, నాకు అర్థం కాదు. ఎక్స్ట్రా ఆల్రెడీ 2 టోలే తగిలినాయి. 60 కిలోమీటర్ రాకముందుకు మళ్ళీ ఇంకోటి, ఇది ఫారెస్ట్ది, మళ్ళీ మధ్యలో ఇంకోటి. తాగుతా ఫైన్ వేస్తాం, ఇంకేం చేసుకోవచ్చు. కానీ ఇది ఏంది దారుణంగా, వితౌట్ ఓన్లీ క్యాష్, వితౌట్ ఫోన్ పే అంట. ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే 100 రూపాయలు ఇస్తే అయితే స్లిప్ అయితే ఇచ్చిరు. ఇది ఇది ఎందుకు, ఇది దేనికోసం? ఇది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానం శ్రీశైలం టోల్ గేట్ కౌంటర్ అంట. దీనికి టోల్ గేట్ ఎందుకు? టెంపుల్ టోల్ గేట్ పెడితే మా ఎవడైనా వచ్చేటోడు వస్తాడా? నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లా 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 లీగల్ ఎందుకు స్కామ్ దిగుతారో నాకు అర్థమైతలేదు. మరి ఈ వచ్చేటోళ్ళు ఇట్లా రారియా ఇట్లా ఇన్ని అని చేస్తే దగ్గర దగ్గర ఎన్నో బండ్లు వస్తాయి రోజుకి. అసలు ఇంత లీగల్ గా దారుణంగా దిగిపోతే ఎట్లా అవుతుంది చెప్పండి ఒకసారి. చాలా దారుణం చేస్తారు. మీ అభిప్రాయం ఇట్లా ఒకసారి అయితే తెలియదు నాకు కామెంట్ రూపంలో. ప్లీజ్ వాచ్ ద వీడియో. టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇదనమాట, ఒకసారి అయితే చూసుకోండి. టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ కరెక్ట్, టెంపుల్ అంటే కరెక్ట్ ఇక్కడ ఉంటది. కరెక్ట్ ఇది అనమాట. ఇక్కడ సీదా పోతే పాతాళంగా వస్తుంది, ఇటు నుంచి సీదా పోతే అనుకుంటా, నాకు తెలియదు, ఛానల్ రాక. చూద్దాం ఒకసారి అయితే. ప్లీజ్ వాచ్ ద వీడియో. మామ మీరు కళ్యాణకట్టకి కావాలని చెప్పి అనుకో, శ్రీశైలంలో మీకు పాతాళంగా పోతున్న రూట్ లోనే ఉంటది, లెఫ్ట్ సైడ్ ఉంటది, పోయేటప్పుడు రైట్ సైడ్ ఉంటది. ఇదే అనమాట. ఇన్ కేస్ మీకు రూమ్ దొరకలే అనుకో, పక్కకే వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్రూమ్స్ అయితే ఉంటాయి, నీకు స్నానాలు ఇక్కడనే వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ రూమ్ దొరకలే, స్నానం చేసి దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాత్రం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే అనమాట. ఒక్కసారి చూడండి, చాలా పెద్దగా ఉంది. స్నానాలు చేసి అయితే వాష్రూమ్ సీట్లు ఉన్నాయి. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవాల్సిందే. ఇంకో మన దోస్తుగాడు మబ్బుగాడు ఏం చేస్తుండే,
సత్తే స్నానం కోసం ఇట్లా ఇలా బయట స్నానం చేయాలి గమ్మున స్నానం చేయాలిగా. వాష్రూమ్స్ లేవు, బెడ్స్ ఇవి. అయ్యా బెడ్షీట్లు ఉన్నాయి, నీరం బెడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, నీరం బెడ్స్ ఉన్నాయి. మరి ఇది ఏందో మాకు తెలియదు, చూడాలి ఒకసారి. ఇంకో సార్ స్నానం చేస్తుండు. వాష్రూమ్స్ అయితే అక్కడ ఉన్నట్టున్నాయి. మరి స్నానం అయితే ఇక్కడ వేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతే బెటరు. ఇక మ్యాక్సిమం అయితే ఫ్రీ దర్శనం కాకుండా 150-200 తీసుకుంటే బెటర్ అనుకుంటా. వాళ్ళు ఇగో బట్టలు అయితే తెచ్చుకోరు, నానైతే మొడవలు పేరు. నేను బట్టలు తెచ్చుకోలే, ఇగో కడ్రాయిలు తెచ్చుకోలే, బ్రష్ తెచ్చుకోలే, కోలీ తెచ్చుకోలే, ఫేస్ వాష్ తెచ్చుకోలే, మా ఇది సన్ స్క్రీన్ తెచ్చుకోలే, ఏది తెచ్చుకోలే. గొప్పకోళ్ళు ఇగో బట్టలు తెచ్చుకోరు, అన్నీ తెచ్చుకోరు. నన్ను మొత్తం ఆగనంగిరు. ఇక బాయ్యో బండి మీద తువ్వాల మీద లోపల అండర్ వెయిట్ లేదు. పరిస్థితి తీసుకొచ్చిర్రు. అట్లుంది. ఇక కొట్టోడు చూడు, మంచి ఇంటి వేయండు, మంచి బ్యాగ్తో సహా మొత్తం అన్ని తెచ్చుకోండు, పవర్ బ్యాంక్ అన్ని తెచ్చుకోను. ఏం చెప్తాం ఈ కొడుకులకి, దొంగ పుక్కలు కొడుకులు. దోసాలు ఎవ్వరు నమ్మొద్దు, దోసాలు అంటే దొంగ పుక్కలు, దోసాలు అంటేనే. కళ్యాణ కట్ట అక్కడ స్నానం చేసినాం, ఇక కార్ పార్కింగ్ చేసినాం. ఇక లంచ్ డిన్నర్ కాదు, టిఫిన్ కోసం అని చెప్పేసి అయితే ఈ హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక చూడాలి ఎట్లుందో ఒకసారి ట్రై అయితే చూద్దాం. ఏదైనా టిఫిన్ ఏదో ఉత్తప్పం ఉంది, ఇడ్లీ, వడ, పూరి అన్నీ ఉన్నాయి. ఒక టేస్ట్ చేసి అది చెప్తా. నేనైతే ఇడ్లీ తీసుకున్నా, ఇక రోడ్డు మీద ఊకుదాం అని ఫిక్స్ అయినా. ఇగో టేస్ట్ అయితే చూద్దాం. టిఫిన్ అయితే వచ్చేసాను అనమాట. ఇగో ఇడ్లీ చట్నీతో ట్రై చేద్దాం ఒకసారి. చట్నీ ఏదో టమాటా బాగుంది, టమాటా బాగుంది. చట్నీ వేస్తుంది ఇప్పుడే కరిగిపోతుంది చట్నీ అయితే. ఇడ్లీలో బాగుంది. తెలంగాణ పక్కగా ఉంది టిఫిన్, బాగున్నాయి. మన హైదరాబాద్ స్టైల్ లెక్క ఉంది అనమాట, తెలంగాణ స్టైల్ లెక్క సూపర్ ఉన్నాయి. ట్రై చేయండి వస్తాయి. దర్శనానికి అయితే రెడీ అయిపోయినాం. ఇక స్నానం చేసి ఇక లుంగి కట్టుకొని నేను బండి వేసుకొని అయితే పోతున్నా. కూరలు మోసం చేసిరు షెట్లు వేసుకొని. వాడు పెద్ద మోసగాడు, దొంగపుగాడు, నమ్మక ద్రోహం చేసినాను. ఏమన్నీ బ్లాక్కి మైకులు అవన్నీ తెచ్చుకుంటే ఈ కొడుకులు ఏం బట్టలు తెచ్చుకోరు అని బుగ్గ చేసిరు. కాలు కాలుతున్నారు రే, కారు ఇసుకొచ్చి అయిపోరా. దర్శనానికి అయితే నడుచుకుంటే పోతున్నాను అనమాట. చూద్దాం ఎంత టైం పడుతుంది దర్శనం, చూద్దాం. టెంపుల్ ఉంటుంది, టెంపుల్ ఆపోజిట్ నుంచి సీరియల్ వెళ్ళిపోయినాం అనుకో, కరెక్ట్ టెంపుల్ గోపురం అయితే కనిపిస్తాయి. రెండు గోపురాలు కనిపిస్తాయి చూడండి. ఆ నుంచి లెఫ్ట్ సైడ్ మనం అనుకో టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి. ఒకసారి నేను ఆ టెంపుల్ కాంచి లెక్క ఎంత దూరం ఉంటుందో నేను టికెట్ కౌంటర్ది నేను చెప్తా, ఒకసారి అయితే చూసుకోండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఇక దీపాలు ముట్టిస్తారు చూసినా, కొవ్వొత్తి పెట్టించి లైక్ ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ టెంపుల్ ముంగట ఉంది కదా, ఇప్పుడు లైట్ ఉంది కదా, అక్కడనే ఉంటన్నమాట. నైట్ అయితే సూపర్ ఉంటుంది. అందరూ నిన్నే అనుకుంటారు మీద, బాగుంటుంది. ఒకసారి అయితే చూద్దాం. కొబ్బరికాయ 35 రూపీస్ అంట ఒకటి. వీళ్ళకి ఇంత రేటా, 10 రూపాయలు 8 రూపాయలకు దొరికేది 30 రూపాయలకు అమ్ముతారు గుడి దగ్గర. గ్రేట్. ఎవరైనా తప్పిపోతే మాత్రం ఇక్కడైతే ఒకసారి అయితే కనుక్కోండి. ఇది హెల్ప్ సర్వీస్ విరాళ కాగా హెల్ప్ సెంటర్ కాదు, పైసలు ఇచ్చే సెంటర్ అంట. సో దర్శనం సెంటర్ ఇది అనమాట. దర్శనం పోయే దారిది. ఎవరైనా శ్రీశైలం వచ్చే ఉంటే వాళ్ళకి దర్శనం ఎప్పుడు తెలుసా, ఎర్లీ మార్నింగ్ 6కి. ఫ్రీ దర్శనం అయినా సరే, 150 దర్శనం అయినా సరే, కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో పడ్డ దర్శనం. ఫాస్ట్ అయిపోతుంది. నేను వచ్చిన ప్రతిసారి మధ్యాహ్నం వస్తే, మధ్యాహ్నం అంటే 3-4 గంటలకు వెళ్ళాం అనుకో, కరెక్ట్ వచ్చే వరకు నైట్ అయిపోతుంది. తినేసి రూమ్ తీసుకొని పడుకున్నాం అనుకో, ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం 6 గంటల దర్శనం పోతే కరెక్ట్ అర్ధ గంటలు వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్ ప్లాన్ అది.
ఇట్లయింది అనుకో చాలా దారుణం ఉంటుంది. ఎంతమంది ఉన్నారు చూడు, ఇక ఫ్రీ రెస్టారెంట్ అయితే శంకాంబరి ఉత్సవం అంట, శంకాంబరి ఉత్సవం అవుతుందంట. చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్ అండ్ తమ్ముడు ఒక విఐపి దర్శనం చూపిస్తున్నాడు, దానికోసం అయితే పోతున్నాం. చూద్దాం, ఏదో కాయలం త్రిల్లు ఏం కాయలేమో. దర్శనం వచ్చిన తర్వాత తిందాం. ఇక్కడ అంటే మన లగేజ్ క్లాక్ రూమ్ ఉంటుంది దర్శనానికి ఆపోజిటే. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతారు, మరి ఉచిత లగేజ్ ఉంటుంది. అదేమో మనీ అనమాట. చల్ల చెనుగులు అవన్నీ అమ్ముతారు ఇక్కడ. రాయి చెట్టు కాంచి ఎగ్జిట్ వద్దాం ఇట్లకించి. ఇంకోటి మొబైల్ ఏమో అక్కడ ముంగడు ఉంటుంది, మొబైల్ ఇక్కడ ముంగడు ఉంటుంది. వచ్చేసేమో క్లాక్ రూమ్, వచ్చేసేమో ఎగ్జిట్. ఇది ఇక్కడికి పోమని చెప్పేసి అన్నాడు మావాడు. చూద్దాం ఇక దర్శనం ఎంత టైం పడుతుందో ట్రై చేద్దాం. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు శ్రీశైలంకి. ఒకసారి చూసుకోండి, ఎంత కుప్పలు ఉన్నారు, ఇక కుప్పలు వస్తారు. చాలా పబ్లిక్ ఉన్నారు. అయ్యో దర్శనం ఎన్నికి 3-4 గంటలు పడుతుందేమో, చూడాలి ఇక. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఇంకైతే లైన్ అయితే నిలవడం అనమాట. 300 దర్శనం, 150 దర్శనం, 500 దర్శనం. కాకపోతే మన బడ్జెట్ ఫ్రెండ్ లా ఒకరిని సెట్ చేస్తున్నాం. చూద్దాం ఇక ఎంత టైం పడుతుందో. ఎంత రెస్ట్ ఉన్నారు చూడండి ఒకసారి. ఎంత ఫుల్ రెస్ట్ దగ్గర ఈవినింగ్ పడుతుంది అనిపిస్తుంది దర్శనానికి. మావాడు మొత్తం మాడిపోయిండు, వీడు కూడా పిల్ల పచ్చినాయలు. టిఫిన్ అయితే తినేసి వచ్చాం, అందుకే మా సేఫ్టీ మేము తీసుకుందాం ఇక. 300 దృశ్యం అయితే దొరికింది అనమాట. ఒకసారి అయితే చూసుకోవచ్చు. 300 డబ్బున్న దర్శనం తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా శ్రీశైలం వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. దర్శనం అయితే అయిపోయింది. ఆల్రెడీ లంచ్ ఇట్లా చేసేసినాం అన్నదాన సత్రంలో. మంచిగా న్యాచురల్ ఫుడ్ అయితే టేస్ట్ అయితే చేసినాం అనమాట. ఓకే, ప్రసాదం అయితే తీసుకోలే. ఈడ చూసినా ఫోన్ పే లేదు. ఓన్లీ క్యాష్. ఏమన్నా ఎందుకు క్యాష్ ఇల్లు నాకేం అర్థమవుతుంది అసలు. క్యాష్ ఫోన్ పే పెడితే ఏమవుతుంది, బ్లడ్ కౌంటర్ కదా. సరే మేము అసలు క్యాష్ మెయింటైన్ చేసేదే తక్కువ అసలుకి. మళ్ళీ వీళ్ళు క్యాష్ అంటే సావ దుక్కుతున్నారు. ఏడ చూసినా క్యాషే. దర్శనం కాడ ఇట్లా క్యాష్ కావాలంటే ఒక పోలీస్ అన్నకి ఇచ్చేసి ఆయన దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. దర్శనం మాత్రం సూపర్ అయింది, సూపర్ అయింది. అమ్మవారి దర్శనం మళ్ళీ అయ్యగారి దర్శనం ఇద్దరిది మస్తు అయిందని మన దర్శనం అయితే. జ్యోతిర్లింగం దర్శనం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. దర్శనం తర్వాత వీడియో పార్ట్ 2లో చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిర్లా ట్రావెల్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ బిర్లా ట్రావెల్ ఫుడ్.